ఏకర్స్ కానీ 10 ఏకర్స్ క్లస్టర్ కూడా ఏర్పాటు చేస్తాం. పెడన ప్రాంతంలో అక్వా కల్చర్ కూడా బాగా దెబ్బతినింది, నాశనం చేశారు. మళ్ళీ హామీ ఇస్తున్నాం, ₹50 కరెంట్ ఇచ్చి అక్వా కల్చర్ కూడా పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మాది. ఇంకో పక్క పెడన మున్సిపాలిటీలో 93 కోట్లతో ఏఐపిపి ద్వారా అది కూడా నిలిపేశారు. మనం వస్తానే వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ హిందూ శ్మశాన భూమి కూడా లేదు, కావాలని మీకు కోరుకుంది. తప్పకుండా హిందూ శ్మశాన వాటికని, ఇంకో పక్క కబర్స్థాన్ కూడా చుట్టూ గోడ కావాలని కోరారు. ఈ రెండు చేస్తామని తెలియజేస్తూ, ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు. నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు కూడా మేము ఉన్నప్పుడు ఏ ముస్లిం కూడా ఎక్కడ ఇబ్బంది రాలేదు. ఇంకో పక్క గతంలో కానీ భవిష్యత్తులో కానీ మీకు న్యాయం చేసే కూటమి మేమే. ఇంత మరుపు కూడా నేను ఎన్డీఏలో ఉన్నాం. 95 నుంచి 2004 వరకు ఎన్డీఏలో ఉన్నప్పుడు ఏ ముస్లిం సోదరులకు అన్యాయం జరగలేదు. ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం, అప్పుడే షాదీ ఖానాలు కట్టాం, అప్పుడే మీరు చూస్తే ఆజ్ హౌస్ కట్టాం. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరిగా మీ 4% కాపాడడానికి 14-19లో సుప్రీంకోర్టులో కూడా అడ్వకేట్లు పెట్టి మీ 4% రిజర్వేషన్లు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నాం, మీకు కూడా ఒక డిక్లరేషన్ ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట్లాడుతున్నారు, వైఎస్ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. ఈరోజు చూస్తే నేను ఒకటే అడుగుతున్నా, బాలశౌరికి మీరు ఓటేస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఢిల్లీలో నేరుగా మంత్రుల దగ్గరికి పోయి నేను ఈ హామీలు ఇచ్చాను, నన్ను గెలిపించారు, మీరు పనులు చేయమని అడిగే ధైర్యం బాలశౌరికి ఉంటుంది. మాది కూటమి. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ ని, మీకు ఓటేసి ఏమని అడుగుతారు? పోయి ఏం చేస్తారు మీరు? ఢిల్లీలో ఎవరి దగ్గరికి పోతారు? మళ్ళీ ఎన్డీఏ దగ్గరికి రావాలి కదా. అంటే నేరుగా ఇంట్లో పోవడం బెటరా, దొడ్డిదారిని పోవడం బెటరా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే 5 ఏళ్ళు మీరు 22 మందిని గెలిపిస్తే బాబాయిని హత్య చేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా కాపాడుకున్నారు తప్ప మనకేమైనా లాభం వచ్చిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కేంద్రం నుంచి ప్రాజెక్టులు రావాలంటే, కేంద్రం నుంచి నిధులు రావాలంటే, రాష్ట్రానికి కావాల్సిన భవిష్యత్తు ఉండాలంటే ఎన్డీఏకి ఓటేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది మురిగిపోతాయి. ఆ పార్టీకి ఓటేసిన లాభం లేదు. కేంద్రంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం, అవునా కాదా? 400 సీట్లతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవబోతున్నారు. 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా తయారవుతుంది. మా ఆలోచన, నా ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, తెలుగు జాతి అందులో అగ్రస్థానంలో ఉండాలి భారతదేశంలో. అది మా ఆకాంక్ష. తప్పకుండా సాధిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ మీరందరూ 25 పార్లమెంట్లు గెలిపించాలి, 160+ ఎమ్మెల్యేలు గెలవాలి. జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోవాలి. ఆ పార్టీని భూస్థాపితమైన చేయాలి. లేకపోతే కూకటి వేళ్లతో పెక్కలించి బంగాళాఖాతంలో పారేయాల్సిన అవసరం ఉంది. అది చేస్తామని మీరు చెప్పాల్సి కోరుకుంటూ, మరొక్కసారి బాలశౌరి సింబల్ ఏంటి? గాజు గ్లాస్. ఎంత దాడి చేస్తే అంత పదునెక్కుతుంది.
ఎన్నికల్లో మీరు చేయాల్సింది బటన్ గట్టిగా నొక్కండి. ఆ గాజు గ్లాసు పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దిగాలి. రెండో బటన్ సైకిల్. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అభివృద్ధికి కూటమి కోటేయండి. తర్వాత మీరే చూడండి ఏం చేస్తామో. మా అనుభవం ఉంది, పట్టుదల ఉంది, పవన్ కళ్యాణ్ గారికి పవర్ ఉంది. ఇద్దరం కలిసి ముగ్గురం కలిసి మోడీ గారి యొక్క ఆశీస్సులున్నాయి. అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది మా ఆకాంక్ష. నిండు మనసుతో ఆశీర్వదించమని అందరినీ కోరుకుంటూ, ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నమస్కారాలు. జై